ఆ తలుపులు ఎలా గుర్తించాలి? హౌ డు వి రికగ్నైజ్ దట్ దే ఆర్ ద డోర్స్ ఓపెన్డ్ బై గాడ్? ప్రభువు మన పక్షాన తలుపులు తెరిచాడని, ఆ తలుపు దేవుడు తెరిచిన తలుపులని మనకు ఎలా తెలుస్తుంది? ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తే, వాస్తవంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇదే అధ్యాయంలో అందరం కలిసి 20వ వచనంలో ప్రభువారే వచ్చి సాక్షాత్తు ఒక తలుపు ఎదుట నిలుచుండి తట్టుచున్న అనుభవంలో ఈ సంఘము గురించిన దుస్థితిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసి ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయము అందరం కలిసి 20వ వచనం చదువుదాం. 3:20 అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటున్న మాట ఏంటంటే, ఇది చెప్పింది వెనకల నా స్వరము స్పష్టంగా ఉందని వాళ్ళు చేయొద్దండి. క్లియర్గా ఉందా? క్లియర్గా లేదు అనే వాళ్ళు చేయొద్దండి. వెనకలు చూడండి, మా సౌండ్ క్లియర్గా లేదా మళ్ళీ ఒకసారి చేయొద్దండి. లాస్ట్ లైన్ సెట్ చేయండి. అక్కడ కొద్ది బ్రదర్స్ చూసుకోండి. దేవుడు ఈ మాటను చెప్తుంది ఒక అన్యునికి కాదు, సాక్షాత్తు దేవుడు ఏర్పరచుకొని స్థాపించిన సంఘము గురించి మాట్లాడుతూ, ఆ సంఘపు ద్వారముల వెలుపల నిలబడి ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నా. అంటే దేవుడు సంఘంలో నుండి, వారి యొక్క సహవాసం నుండి దేవుడు లేని సహవాసంలో వారు బ్రతుకుతున్నారు. వాస్తవంగా దేవుడు ఉన్నాడని భ్రమపరచబడుతున్నారు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు. కానీ విషాదకరమైన సంఘటన ఏంటంటే, అక్కడ ఆ సంఘములో సహవాసములో దేవుడు లేడు. మరి ఎక్కడ నిలబడ్డాడు దేవుడు? తలుపు యొద్ద నిలుచుండి ఏం చేస్తున్నాడు? తట్టుచూ ఉన్నాడు. అంటే తలుపులు మూసివేయబడి ఉన్నాయి. ఇక్కడ మూసివేయబడిన తలుపులను దేవుడు తెరవమని ప్రార్థిస్తూ, సాక్షాత్తు దేవుడే తలుపుల వెలుపల నిలబడి, అయ్యా నేను తలుపు నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తీస్తే నేను వచ్చి అతనితో సహవాసము చేసి, అతడు నాతోనూ నేను అతనితోనూ భోజన సహవాసము చేస్తాను. ఏంటి భోజన సహవాసము? ఏంటి యొక్క అద్భుతమైన దేవుని సన్నిధి యొక్క పరవశము? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికై చూడండి, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, ఇక్కడ దైవజనుడైన యోహాను భక్తుడు యేసుప్రభు రొమ్మును ఆనుకున్నాడు. అయితే యేసుప్రభు రొమ్మును ఆనుకున్న ఈ యొక్క యోహాను జీవితంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 7 సంఘాల ప్రత్యక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు ఏది కూడా వినసొంపుగా లేదు. ఒక సంఘం ఏమో నీ ఆది క్రియలు బాగున్నాయి, కానీ ఆది ప్రేమ ఏమైంది? చల్లారిపోయిందని ఒక సంఘాన్ని అంటాడు. ఇంకో సంఘాన్ని చూస్తూ, నేను నోట్లో నుంచి నిన్ను వెలివేస్తాను, నులువెచ్చనగా ఉన్నావు, అటు నువ్వు వేడిగా లేవు, అలా నువ్వని చల్లగలేవు, కనుక నేనేం చేస్తాను, నిన్ను నోటి నుంచి ఉమ్మివేస్తానని ఇంకో సంఘం గురించి చెప్తున్నాడు. ఇలా ఒక్కొక్క సంఘం గురించి, నన్ను వెలివేశారని ఇంకొక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇలా 7 సంఘాల గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ యొక్క యేసుప్రభు రొమ్మున అనుకున్న యోహాను భక్తుని జీవితంలో వినగుడని గాయపరిచే మాటలు, సంఘాల గురించిన మాటలు, రాజకీయాల గురించిన మాటలు, మందిరాల్లో దేవుని సహవాసంలో కూడా ఎక్కడ లేని ఆ యొక్క లోకము ప్రవేశించి ఆ గాయపడిపోయి మనసంతా విరిగిపోయి ఉన్న ఆ యొక్క యోహాను భక్తునితో దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఆఖరిగా నేను తలుపు ఎదుట నిల్చుండి తట్టుచున్నాను, నువ్వు తీస్తావా అని అడిగాడు. ఎప్పుడైతే ఆ తలుపు తీయడానికి కొరకు స్పందించే వాళ్ళు ఉంటే, వెంటనే 3వ అధ్యాయం ఎండింగ్లో తలుపు దగ్గర నిలబడ్డా అన్నాడు. 4వ అధ్యాయానికి వస్తాం, జస్ట్ ఒక వచనం దాటండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి వస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 4, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. బయట టెంట్లో కూడా వాయిస్ సరిగా లేదనుంది, దయచేసి బయట కూడా సెట్ చేయండి, త్వరగా సెట్ చేయండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఇప్పుడు ఈ యోహాను భక్తునికి ఈ అన్ని కలవరాల మధ్యలో, వేదన మధ్యలో, దుర్వార్తల మధ్యలో, గాయపరుస్తున్న మాటల మధ్యలో దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు అక్కడే కూర్చొని ఇదే దర్శనం దగ్గర ఆగిపోతే ఇక నీకు పరిష్కారం దొరకదని చెప్పి 4వ అధ్యాయానికి వస్తూ 1వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి.
ఈ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు? 7 సంఘాల గురించిన భయంకరమైన గాయపరిచే వస్తుంది. భయంకరమైన గాయపరిచే మాటలన్నీ కూడా, వారి పరిస్థితి అంతా కూడా డయాగ్నోస్టిక్ రిపోర్ట్ అంతటిని తీసుకెళ్ళి ప్రత్యక్షపరిచిన పిమ్మట ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అందరం కలిసి, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ గాయపరిచే మాటలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యోహాన్ భక్తుడు యేసు ప్రభు రొమ్మున అనుకున్న ఆ యోహాన్ భక్తుడు అంటున్నాడు, అయ్యో ఇవన్నీ ఇలా జరుగుతుండగా, ఈ వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఇలా మారిపోగా, నాకు ఒక ధైర్యపరిచే ఒక మాట, నన్ను ఆదరించిన మాట ఏంటంటే, ఇదిగో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. దయచేసి ఈ లోతైన సత్యాన్ని, చాలా లోతైన సత్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేస్తాను. ఈ పరలోకపు ద్వారములు తెరవబడిన అనుభవంలో ఆ ప్రాంతానికి చూస్తుంటే ముగ్ధ మనోహరమైన దేవుని యొక్క సన్నిధి, ఆయన తేజో మహిమ నిలిచిన ప్రాంతాన్ని ఇక్కడ యేసుప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను భక్తుడు చూస్తూ ఒకసారి మైమరిచిపోతున్న సందర్భంలో ప్రభువారు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ తలుపు మూసిన తలుపు కాదయ్యా, ఈ తలుపు మూసిన తలుపు కాదు, పరలోకములో ఒక తలుపు తెరవబడి ఉండుట చూచెను. హెవెన్లీ డోర్స్ బీయింగ్ ఓపెన్. పరలోకపు తలుపులు తెరబడ్డాయి. ఒకప్పుడు మూసివేసిన ద్వారాలు, ఒకప్పుడు మూసివేసిన గుమ్మములు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా అవి తెరవబడిన అనుభవంలో, అందుకొరకే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించబోతున్నాడు. జరగాల్సిన కార్యాన్ని కల్వరిశిలలో హోమాన్ని ముగించుకొని విజయదుందుబి మోగించుకొని సమాప్తము చేసిన ఒక విజయ వీరుడుగా మహిమగల రాజు ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. ఎక్కడ? గుమ్మముల గుండా ప్రవేశిస్తున్నాడు. ఒకప్పుడు ఆ ద్వారాలు ఏమైనాయి? మూసివేయబడ్డాయి. కానీ యేసుప్రభువు వారి కల్వరిశిలలో ఆ ద్వారాలు ఏమైనాయి? తెరవబడ్డాయి. అయితే ఇప్పుడు తెరవబడిన ద్వారములు తెరిచే ఉన్నాయి. అయితే ఈ యోహాన్ భక్తుడు చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, చూస్తూ అడ్మైర్ చేయడం కాదయ్యా, చూస్తూ ఉండిపోవడం కాదు, పరలోక ద్వారాలు తెరవబడ్డాయి అని చూసి మైమర్చిపోవడం కాదు. ఇప్పుడు రండి అందరం కలిసి ఆ తరువాయి భాగం చదువుదాం. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదును. కమ్ అప్ హైయర్, కమ్ అప్ హైయర్, పైకి రాయా, ఎక్కిరా, ఎక్కిరా. ఎలా ఎక్కి రావాలి? ఎక్కి రావడానికి మార్గాలేంటి? ఒకప్పుడు ఒక నిచ్చెన కనిపించింది. అక్కడ యాకోబు భక్తుడు, ఆ యాకోబు దిశనిర్దేశం లేక భవిష్యత్తు ఎటు వెళ్తుందో తెలియక బేతేలని ప్రాంతానికి వచ్చి కుప్పకూలిపోయినప్పుడు దర్శనంలో ఒక నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మీద దూతలు పైకెక్కుతున్నారు, కిందకి దిగుతున్నారు. ఆ దూతలు చూసేసరికి మైమర్చిపోయి లేచిన వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీతో వాగ్దానం ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను క్షేమంగా తిరిగి ప్రాంతంలోకి తీసుకొని రాబోతున్నాను, నేను నీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబోతున్నానని దర్శనం ఇచ్చి భయపడొద్దయ్యా అని ఎప్పుడైతే యాకోబుతో మాట్లాడాడో అప్పుడు యాకోబు అంటాడు, ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవిని. నేను ఎవరిని చూశాను? దేవుని చూశాను. ఇది ఒక గవిని. గవిని అంటే ఏంటండి? ఎంట్రన్స్ ద్వారము అని అర్థమేలా చేస్తారా? మరి ఎంట్రన్స్ ద్వారము ఈ నిచ్చెన డైరెక్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? తలుపు దగ్గర ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ యోహాను భక్తుడు చూస్తూ అంటున్నాడు, అరే అద్భుతమైన తలుపులు తెరవబడ్డాయి, కానీ మరి ఎలా వెళ్ళాలి అక్కడికి? హౌ షుడ్ ఐ గో దేర్? ఆల్రెడీ ద్వారము యోహాను సువార్తలో స్పష్టంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే. మరి యేసుక్రీస్తు ప్రభువారు నిచ్చెన అయితే ఆ నిచ్చెన గుండా ఎక్కినప్పుడు ఆ పరలోకపు అనుభవాన్ని ఎప్పుడు అనుభవించాలి? పరలోకపు అనుభవాన్ని ఎప్పుడు అనుభవించాలి? ప్రాణాలు పోయి ప్రభు పిలిచిన తర్వాత
వెళ్ళి పరలోక అనుభవాన్ని అనుభవిస్తామా? అందుకో ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది. దేవుని రాజ్యాన్ని మనం ఇక్కడ అనుభవించడమే కదా దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు తెరబడిన ఆకాశ అనుభవంలో మహిమగల రాజు, మహిమా ద్వారాలు, మహిమా సన్నిధి, ద డోర్స్ ఆఫ్ గ్లోరీ, డోర్స్ ఆఫ్ గ్లోరీ. నంబర్ 1 డోర్స్ ఆఫ్ బ్రేక్ త్రూ, నిన్నటి రోజు చూసాం డోర్స్ ఆఫ్ బ్రేక్ త్రూ. నంబర్ 2 నిన్నటి రోజు రెండోది ధ్యానించాం, డోర్స్ ఆఫ్ లవింగ్ సర్వీస్, ప్రేమపూర్వకమైన పరిచర్య. ఈరోజు మూడో చూస్తున్నాం డోర్స్ ఆఫ్ గ్లోరీ, మహిమా ద్వారములు. అయితే మహిమా ద్వారాలు ఎక్కాలి అంటే ప్రభు అంటున్నాడు, కిందుంటే సరిపోదు, ఆత్మీయ జీవితంలో ఏం కావాలి? పైకి ఎక్కి రావాలి. కమ్ అప్ హైయర్, కమ్ అప్.